Hello everyone, this is Mohan Bhai. Welcome to our YouTube channel. ఎన్సీఆర్టీ ఓల్డ్ ఎన్సీఆర్టీ జియోగ్రఫీకి సంబంధించి క్లాస్ 6th చాప్టర్ 1 ఈ వీడియోలో చూడబోతున్నాం. ద ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్. సో ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్. సో చిన్నప్పుడు మనము డాబా పైన కానీ పల్లెటూళ్ళ మిద్దె పైన కానీ పడుకుంటున్నప్పుడు డార్క్ స్కై కనిపిస్తుంది. దాంట్లో మెరుస్తున్న నక్షత్రాలన్నీ ట్వింక్లింగ్ అవుతూ కనిపిస్తూ ఉంటాయి. సో మనకి అలాగే ఫుల్ మూన్ ఉంటుంది. ఫుల్ మూన్ నైట్ని పూర్ణిమ అంటారు. వేరే మూన్ లైట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే న్యూ మూన్ నైట్ని అమావాస్య అంటారు, చీకటిగా ఉంటుంది. సో ఇవన్నీ మనం ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాము. సో మనకి అలా చూసినప్పుడు అసలు ఈ స్టార్స్ ఏంటి, ఎందుకు మెరుస్తున్నాయి ఇలా అని మనకి కొన్ని డౌట్స్ వచ్చి ఉంటాయి. సో వాటన్నిటి గురించి చూద్దాం ఇప్పుడు. ద సన్, ద మూన్ అండ్ ఆల్ ద ఆబ్జెక్ట్స్ షైనింగ్ ఇన్ ద నైట్ స్కై ఆర్ కాల్డ్ సెలెస్టియల్ బాడీస్. సో ఏదైతే సన్ను, మూన్ అన్నీ ఏవైతే షైన్ అవుతున్నాయో నా నైట్ స్కైలో అవన్నీ కూడా సెలెస్టియల్ బాడీస్ అంటాము. సో ఈ సెలెస్టియల్ బాడీస్ కొన్ని చాలా వెరీ బిగ్గా ఉంటాయి అండ్ హాట్గా ఉంటాయి. దే ఆర్ మేడప్ ఆఫ్ గ్యాసెస్. దే హ్యావ్ దర్ ఓన్ హీట్. సో గ్యాసెస్ ఉంటాయి. గ్యాసెస్ అనేది కూడా బర్న్ అవుతూ ఓన్ హీట్ని జనరేట్ చేస్తూ ఆ హీట్ ద్వారా లైట్ అనేది ఎమిట్ అవుతుంది. సో ఈ సెలెస్టియల్ బాడీస్ అన్నిటిని మనం స్టార్స్ అని పిలుస్తాము. సన్ ఈజ్ ఆల్సో ఏ స్టార్. ఇవి చాలా హ్యూజ్గా ఉంటాయి. ఫుల్ గ్యాస్తో ఫిల్అప్ అయి ఉంటాయి. సో ఆ గ్యాసెస్ బర్న్ అవుతూ ఉంటాయి కంటిన్యూస్గా. దాని ద్వారా హీట్ జనరేట్ అవుతుంది. హీట్ నుండి లైట్ జనరేట్ అవుతుంది. హీట్లో లైట్ జనరేట్ అవుతుంది. సో ఈ లైట్ అనేది వేరే వాటిపైన ఎమిట్ అవుతున్నప్పుడు అవి ట్వింక్లింగ్గా కనిపిస్తుంది. కౌంట్లెస్ ట్వింక్లింగ్ స్టార్స్ ఇన్ ద నైట్ స్కై ఆర్ సిమిలర్ టు ద సన్, బట్ వీ డోంట్ ఫీల్ దేర్ హీట్ ఆర్ లైట్ అండ్ దే లుక్ సో టైనీ బికాస్ దే ఆర్ వెరీ ఫార్ ఫ్రమ్ అస్. సో అవి చాలా పెద్దగా ఉన్నా కూడా సెలెస్టియల్ బాడీ స్టార్స్ బర్న్ అవుతున్నా కానీ మనకి హీట్ అనేది తగలదు. ఎందుకంటే అవి చాలా దూరంలో ఉంటాయి. కొన్ని మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటాయి కాబట్టి అవి మనకి చాలా చిన్నగా కనిపిస్తాయి. అలాగే వాటి హీట్ మనకి ఫీల్ అవ్వము అనమాట. You must have noticed that all objects look similar when seen from a distance. How small an aeroplane looks when it's flying at a great height. సో దీన్ని అనలైజ్ చేసుకోవడానికి మనకి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు ఇక్కడ. సో మనం అందరూ ఏరోప్లేన్ చూసి ఉంటాము. ఏరోప్లేన్ చూస్తే చాలా పెద్దగా ఉంటుంది. ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కేటప్పుడు కానీ చాలా మెంబర్స్ ఎక్కుతారు. 100 to 150 మెంబర్స్. ఆ ఫ్లైట్ కెపాసిటీని బట్టి అంతమంది కూడా ట్రావెల్ చేసేంతగా హ్యూజ్గా ఉంటుంది. కానీ స్కైలో వెళ్తున్నప్పుడు చూస్తే చాలా చిన్న బొమ్మలా కనిపిస్తుంది. సో ఎందుకంటే దాని డిస్టెన్స్ చాలా దూరంగా ఉంటుంది కాబట్టి మనకు అలా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ కూడా సెలెస్టియల్ బాడీస్ అనే లైక్ సన్ కూడా చాలా పెద్దగా ఉంటాయి. అవి కానీ అవి చాలా దూరంగా ఉంటాయి కాబట్టి మనకి చాలా చిన్నగా ట్వింక్లింగ్గా అవుతూ కనిపిస్తుంటాయి అన్నమాట. While watching the night sky, you may notice various patterns formed by different group of stars. These are called constellations. Ursa Major or Big Bear is one such constellation. One of the most easily recognizable constellation is the Saptarishi. సో గ్రూప్ ఆఫ్ స్టార్స్ని మనం కాన్స్టలేషన్ పిలుస్తాము. సో దాంట్లో ఉర్సా మేజర్ ఆర్ బిగ్ బీర్ అనేది కూడా ఒక కాన్స్టలేషన్. ఆ కాన్స్టలేషన్లో సప్తరిషి అనేది ఒక రికగ్నైజబుల్ కాన్స్టలేషన్. సప్తరిషి అంటే సప్త అంటే 7, రిషి అంటే సే చేస్తాం. మనకి హిందూ ట్రెడిషన్లో సప్త ఋషులు ఉన్నారు. సో వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ రిషి అనే కాన్స్టలేషన్ని నేమ్ చేశారనమాట. ఇట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ 7 స్టార్స్ అనమాట. ఇది ఉర్సా మేజర్ కాన్స్టలేషన్కే మేజర్ పార్ట్. యాన్షియంట్ టైమ్స్లో పీపుల్ అందరూ కూడా మనకి షిప్స్లో ట్రావెల్ చేస్తున్నా కానీ లేకపోతే ఇప్పుడు ఉన్నట్లు వెహికల్స్ ట్రాన్స్పోర్టేషన్ ఉండేది కాదు. సో వాళ్ళు నైట్ టైమ్స్ అంతా కూడా వెయిట్ చేసేవారు. ఎందుకు నైట్ టైం వెయిట్ చేశారు అంటే నార్త్ డైరెక్షన్లో ఒక స్టార్ కనిపించేది. దాన్ని నార్త్ పోల్ స్టార్ అంటారు, నార్త్ స్టార్ అంటారు. సో ఆ నార్త్ స్టార్ డైరెక్షన్ని చూసుకొని, సో ఎక్కడైతే నార్త్ ఉందో దానికి ఆపోజిట్గా సౌత్ ఉంటుంది, తర్వాత ఈస్ట్ వెస్ట్ ఉంటుంది. సో ఇలా ఈ డైరెక్షన్ చేసుకొని వాళ్ళు ఏ డైరెక్షన్కి వెళ్ళాలని డిసైడ్ అయ్యారు అనమాట. సో నార్త్ స్టార్ ఇండికేట్స్ నార్త్ డైరెక్షన్. ఇట్ ఆల్సో కాల్డ్ ఎస్ పోల్ స్టార్. ఇట్ ఆల్వేస్ రిమైన్స్ ఇన్ ద సేమ్ పొజిషన్ ఇన్ ద స్కై. వీ కెన్ లొకేట్ ద పొజిషన్ ఆఫ్ ద పోల్ స్టార్ విత్ ద హెల్ప్ ఆఫ్ సప్తరిషి. సో ఇలా 7 స్టార్స్ సప్తరిషిస్లో 2 స్టార్స్కి లైన్ గీస్తే స్ట్రైట్గా ఉంటుందన్నమాట నార్త్ స్టార్. సో ఈ విధంగా నార్త్ స్టార్ని సప్తరిషిస్ కాన్స్టలేషన్ ద్వారా మనం రికగ్నైజ్ చేసి నార్త్ స్టార్ డైరెక్షన్ని బట్టి మనం ఏ డైరెక్షన్ వెళ్ళాలని ఇంతకుముందు వెళ్ళేవారు అనమాట. సో సముద్రాల్లో పయనిస్తున్నప్పుడు కానీ లాంగ్ డిస్టెన్స్ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కానీ ఓల్డర్ టైమ్స్లోనే ఈ నార్త్ స్టార్ బేస్ చేసుకొని మిగతా డైరెక్షన్స్ని అనలైజ్ చేసుకొని ఏ డైరెక్షన్లో వెళ్ళాలని డిసైడ్ అయ్యేవారు. సమ్ సెలెస్టియల్ బాడీస్ డోంట్ హ్యావ్ దేర్ ఓన్ హీట్ అండ్ లైట్. They are lit by the light of the stars. Such bodies are called planets. The word planet comes from the Greek word planetae.
విచ్ మీన్స్ వండర్స్. సో కొన్ని సెలెస్టియల్ బాడీస్ గ్యాసెస్ ఉండవు, అవి ఓన్గా బర్న్ కావు, సో అవి లైట్ని ఎమిట్ చేయలేవు అనమాట. సో వాటిని అవి చుట్టూ తిరుగుతుంటాయి, సన్ చుట్టూ తిరుగుతుంటాయి కాబట్టి వాటిని వ్యాండరర్స్ అని పిలుస్తారు అనమాట. సో దాన్ని గ్రీక్ వర్డ్లో ప్లానెట్ అంటే మీన్స్ వ్యాండరర్స్. సో ద ప్లానెట్స్ని వ్యాండరర్ తిరుగుతున్న ఆబ్జెక్ట్స్ అని ప్లానెట్స్ అని నేమ్ చేస్తారు. ద ఎర్త్ ఆన్ విచ్ వి లివ్ ఈజ్ ద ప్లానెట్. సో ఎర్త్ కూడా సన్ చుట్టూ తిరుగుతుంది కాబట్టి వాండరరే. It gets all its heat light from the sun, which is our nearest star. If you look at the earth from a great distance, says the moon, it will appear to be shining just as the moon. సో సన్కి సన్ చుట్టూ తిరుగుతున్న సన్కి చాలా దూరంగా ఉంటుంది కాబట్టి మనకి సన్ కూడా చాలా తక్కువ కనిపిస్తుంది. సన్ నుంచి మనం ఎనర్జీని తీసుకుంటున్నాం కానీ మనని బర్న్ చేసేంత హై లెవెల్లో ఎనర్జీ అనేది ఉండదన్నమాట. సో ద మూన్ దట్ వీ సీ ఇన్ ద స్కై ఈజ్ ఏ శాటిలైట్. అలాగే ఆకాశంలో కనిపించే మూన్ కూడా మనకి శాటిలైట్ అనమాట. ఇట్ ఈస్ అ కంపెనీ ఆఫ్ అవర్ ఎర్త్ అండ్ మూవ్స్ అరౌండ్ ఇట్ లైక్ అవర్ ఎర్త్. దెర్ ఆర్ 7 other planets that we get heat light from the sun. Some of them have their moons too. సో మన మూన్ న్యాచురల్ శాటిలైట్. సో మూన్కి కూడా మూన్ కూడా ఎర్త్ చుట్టూ తిరుగుతుంటుంది. మన ఎర్త్ ఏమో సన్ చుట్టూ తిరుగుతుంటుంది. మన ఎర్త్ లాగా మిగతా ప్లానెట్స్ కూడా ఉన్నాయి, 7 planets. సో వాటన్నింటిని కలిపి మనము సోలార్ సిస్టమ్ అని పిలుస్తాము. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే జూపిటర్, సాటర్న్, యురేనస్కి రింగ్స్ కూడా ఉంటాయి, వాటి చుట్టూ స్మాల్ డెబ్రిస్తో ఫామ్ అయినవి. సో ఆ రింగ్స్ అనేవి ఈ శాటిలైట్స్కి స్పెషల్, ఈ ప్లానెట్స్కి మాత్రమే స్పెషల్, జూపిటర్, సాటర్న్, యురేనస్. సో సోలార్ సిస్టమ్ గురించి చూద్దాం. సో ఫస్ట్ మనకి సెంటర్లో సన్ ఉంటారు. సన్ చుట్టూ మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ అని ఇలా ప్లానెట్స్ ఉంటాయి. ఈ ప్లానెట్స్ అన్నీ కూడా ఒక పర్టికులర్ పాత్లో సన్ చుట్టూ తిరుగుతుంటుంది. ఆ పాత్ని మనము ఆర్బిట్ అంటాము. ద సన్, 8 planets, satellites and some other celestial bodies known as asteroids and meteoroids form the solar system. We often call it as solar system. విత్ ద సన్ యాజ్ ఇట్స్ హెడ్. సన్ మెయిన్ సెంటర్లో ఉంటుంది కాబట్టి హెడ్గా సోలార్ సిస్టమ్ అని పిలుస్తాం. సో సన్ రోమన్ మిథాలజీలో మనకి సోల్ అంటే సన్ గాడ్ అని మీనింగ్. సోలార్ మీన్స్ రిలేటెడ్ టు సన్. మనకి సోలార్ సిస్టమ్, సోలార్ ఎనర్జీ, ఇలా సోలార్ సంబంధించిన ఏదైనా కానీ సోలార్ అంటే మీనింగ్ సన్. రోమన్ మైథాలజీలో సన్ గాడ్ రిప్రజెంట్ చేస్తారు. సో సోలార్ అంటే రిలేటెడ్ టు సన్. సో సన్ రిలేటెడ్ ఫ్యామిలీ కాబట్టి మన ప్లానటరీ సిస్టమ్ని సోలార్ సిస్టమ్ అని నేమ్ చేసాం. So sun is the center of the solar system. It is a huge and made up of extremely hot gases. It provides the pulling force that binds the solar system. The sun is the ultimate source of heat and light for the solar system, but the tremendous heat is not felt so much by us despite being our nearest star. It is far away from us. The sun is about 150 million kilometers away from the earth. So sun చుట్టూ హీలియం, హైడ్రోజన్ గ్యాసెస్ ఉంటాయి. అవి కంటిన్యూస్గా బర్న్ అవుతూ ఉంటాయి. కంటిన్యూస్గా బర్న్ అవుతూ ఉన్నా కానీ అక్కడ నుంచి మనకి హీట్, లైట్ అనేది మిగతా ప్లానెట్స్ అన్నిటికి కూడా ఎమిట్ అవుతాయి. కానీ మనకి హాని చేసేంత లివింగ్ ఎర్త్ పైన లివింగ్ ఆర్గానిజమ్స్కి డ్యామేజ్ చేసేంత హీట్ జనరేట్ కాదు. ఎందుకంటే మనకి సన్కి చాలా దూరంలో ఉన్నాము. ఎంత దూరంలో ఉన్నామంటే ఎర్త్కి నుంచి సన్ నుంచి ఎర్త్కి డిస్టెన్స్ ఎంత ఉందంటే 15 million kilometers. 15 billion kilometers దూరంలో ఉన్నాం సన్కి మనకి. అందుకే మనకి డ్యామేజ్ అనేది అంతగా ఉండదు. నెక్స్ట్ ప్లానెట్స్ మనకి 8 planets ఉన్నాయి. ఇంతకుముందు 9 ఉండేవి. సో 9 planetsలో నుంచి ప్లూటోని తీసేసి ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ 2006లో దాన్ని డ్వార్ఫ్ ప్లానెట్గా డిక్లేర్ చేసిందనమాట, ప్లూటోని సిరీస్ లాగా. సో అందుకే మనకి డ్వార్ఫ్ ప్లానెట్స్ అయ్యింది 9th planet. సో మిగతా ప్లానెట్స్ ప్లూటో వదిలేసి 8 planets ఉంటాయి మనకి. సో దాంట్లో మనము నెమోనిక్స్ గుర్తుపెట్టుకోవాలంటే మై వెరీ ఎఫిషియంట్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ నట్స్. సో ఫస్ట్ వర్డ్ యొక్క క్యాపిటల్ లెటర్ గుర్తుపెట్టుకుంటే మై వెరీ ఎఫిషియంట్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ నట్స్ అంటే మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్గా నెమోనిక్ బేస్ చేసుకొని గుర్తుపెట్టుకోవచ్చు. సో ఆల్ 8 planets మనము సన్ చుట్టూ ఒక ఫిక్స్డ్ పాత్లో తిరుగుతాయని చెప్పుకున్నాము. సో దా పాత్స్ని మనము ఎలాంగేటెడ్ పాత్స్ని దాన్ని ఆర్బిట్స్ అని పిలుస్తారు. సో మెర్క్యూరీ ఈజ్ ద నియరెస్ట్ టు ద సన్. ఫస్ట్ ప్లానెట్ సన్కి చుట్టూ తిరుగుతుంటుంది నియరెస్ట్గా. సో 88 days పడుతుంది కంప్లీట్ 1 around అలాంగ్ ఇట్స్ ఆర్బిట్. వీనస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎర్త్స్ ట్విన్. సో నెక్స్ట్ సెకండ్ ప్లానెట్ వచ్చేసి వీనస్ ఎర్త్స్ ట్విన్గా కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే దాని సైజు, షేప్ సిమిలర్గా ఎర్త్కి చాలా సిమిలారిటీ ఉంటుంది కాబట్టి ఎర్త్స్ ట్విన్గా కన్సిడర్ చేస్తారు. Next, Earth, the third nearest planet to the Sun in the size. It is 5th largest planet. It is slightly flattened at the poles. That is why its shape is described as geoid. Geoid means Earth-like shape. So geoid అంటే చూస్తే మనకి
జీ మీనింగ్ అంటే ఎర్త్, గ్రాఫియా అంటే రైటింగ్. సో జియోగ్రఫీ అంటే రిలేటెడ్ టు ఎర్త్, రైటింగ్ రిలేటెడ్ టు ఎర్త్ అనమాట. సో జియాలజీ స్టడీ ఆఫ్ ఎర్త్, జియోమెట్రీ మెజర్మెంట్ ఆఫ్ ఎర్త్, జియాయిడ్ ఎర్త్ షేప్. సో ఎర్త్ షేప్ అంటే ఏంటని చూస్తే ఎర్త్ షేప్ మనం చూస్తే కంప్లీట్ స్పెరికల్గా ఉండదు, అలాగని ఓవల్ షేప్లోనూ ఉండదు. మరి ఎలా ఉంటుందంటే పైన పోల్స్ అన్నీ కూడా లైట్గా ప్రెస్ చేసినట్టు ఉంటుంది, ఇవి ఇలా ఎలివేటెడ్గా ఉంటుంది. దీన్ని జియాయిడ్ షేప్ అంటారు. సో కంప్లీట్ స్పెరికల్ కాదు, ఓవల్ కాదనమాట. సో స్పెసిఫిక్ ఎర్త్ షేప్ దాన్ని జియాయిడ్ అని పిలుస్తారు. సో కండిషన్స్ ఫేవరబుల్ టు సపోర్ట్ లైఫ్ ఆర్ ప్రాబబ్లీ ఫౌండ్ ఓన్లీ ఆన్ ద ఎర్త్. The earth is neither too hot nor too cold. It has water and air which are very essential for survival. Life supporting gases like oxygen. Because of these reasons, earth is a unique planet in the solar system. So అన్ని ప్లానెట్స్ కంటే ఎర్త్ పైన లైఫ్ అనేది ఎగ్జిస్ట్ అయింది. ఎందుకంటే ఎర్త్ పైన లైఫ్ సపోర్టింగ్ అట్మాస్ఫియర్ అనేది ఉందన్నమాట. వాటర్ ఉంది, ఎయిర్ ఉంది, ఆక్సిజన్ ఉంది. సో అందుకే ఎర్త్ పైన లైఫ్ అనేది ఎగ్జిస్ట్ అయింది. ఫ్రమ్ ద అవుటర్ స్పేస్ ఎర్త్ అపియర్స్ బ్లూ బికాస్ ఇట్స్ 2/3 ఆఫ్ ద సర్ఫేస్ ఈస్ కవర్డ్ బై వాటర్. ఇట్ ఈస్ therefore called as blue planet. సో ఎర్త్ పైన ల్యాండ్ మాస్ పైన 1/3 మాత్రమే ల్యాండ్ ఉంది. సో మిగతాదంతా 2/3 అంతా కూడా వాటర్ ఉంది. సో వాటర్ మన స్పేస్ పైన నుంచి చూస్తే మొత్తం ఓషన్స్ బ్లూ కలర్లో కనిపిస్తాయి కాబట్టి అంత దాన్ని బ్లూ ప్లానెట్ అని పిలుస్తారు ఎర్త్ని. సో ద మూన్, నెక్స్ట్ ద మూన్, ఇది మనకి మూన్ అనమాట, యాజ్ సీన్ ఫ్రమ్ ద స్పేస్. So the earth has only one satellite, that is the moon. Its diameter is only 1/4 that of the earth. It appears so big that it is nearer to our planet than other celestial bodies. సో మన అది మిగతా సెలెస్టియల్ బాడీస్ కంటే మూను కొంచెం ఎర్త్కి దగ్గరగా ఉంటుంది. సో 3,84,400 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో కంపేర్ చేస్తే సన్ కంటే చాలా దగ్గరగా ఉంటుంది. సో ఎర్త్ చుట్టూ మూన్ తిరగడానికి 27 days పడుతుంది. ఇట్ టేక్స్ ఎగ్జాక్ట్లీ సేమ్ టైం టు కంప్లీట్స్ వన్ స్పిన్. సో దాని చుట్టూ తాను తిరగడానికి, అలాగే ఎర్త్ చుట్టూ తిరగడానికి 27 days తీసుకుంటుంది. అందుకే మనకి ఎప్పుడు కూడా ఎర్త్ నుండి చూస్తే వన్ సైడ్ ఆఫ్ ద ఇక్కడ కనిపిస్తున్న పిక్చర్లో కనిపిస్తున్న వన్ సైడ్ ఆఫ్ ద మూన్ మాత్రమే విజిబుల్గా ఉంటుంది. ఎందుకంటే అదర్ సైడ్ కనిపించదు. ఎందుకంటే ఇది తన చుట్టూ తను తిరగడానికి, అలాగే ఎర్త్ చుట్టూ తిరగడానికి కూడా 27 days టైం తీసుకుంటుంది. సేమ్ టైం తీసుకుంటుంది అనమాట. సేమ్ టైంలో రొటేట్ అవుతూ వస్తున్నప్పుడు అది మనకి ఎర్త్ నుండి చూసినప్పుడు వన్ సైడ్ మాత్రమే కనిపిస్తుంది ఎప్పుడు. ద మూన్ డస్ నాట్ హ్యావ్ కండిషన్స్ ఫేవరబుల్ ఫర్ లైఫ్. ఇట్ హ్యాస్ మౌంటైన్స్, ప్లేన్స్, డిప్రెషన్స్ ఆన్ its surface. These cast shadows on the moon's surface. Look at the full moon and observe these shadows. సో ఇవి మనకి కనిపిస్తున్న అన్ని మూన్ పైన మౌంటైన్స్, ప్లాన్స్ అన్నీ ఉన్నాయి. అలాగే ఎక్స్పెరిమెంట్స్ కూడా జరుగుతుంది, అక్కడ లైఫ్ ఎగ్జిస్ట్ అవ్వచ్చా ఉండదు అని చెప్పి మనం చంద్రయాన్స్ శాటిలైట్స్ కూడా పంపించామన్నమాట. సో రాకెట్ లాంచ్ ఎలా జరుగుతుందో చూస్తే మనకి శాటిలైట్ అంటే ఏంటి చూస్తాం. మనం మూన్ న్యాచురల్ శాటిలైట్ అన్నాం కదా. సో మూన్ పైన ఫస్ట్ అడుగు పెట్టింది నీల్ ఆర్మ్స్ట్రాంగ్ 1969లోన. సో అసలు శాటిలైట్ అంటే ఏం చూస్తే శాటిలైట్ కూడా ఒక సెలెస్టియల్ బాడీ అనమాట. అంటే అవుటర్ స్పేస్ బాడీ మూవ్స్ అరౌండ్ ద ప్లానెట్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద ప్లానెట్ మూవ్స్ అరౌండ్ ద సన్. A human-made satellite is an artificial body. It is designed by scientists to gather information about the universe or for communication. It is carried by a rocket and placed in the orbit around the Earth. Some of the Indian satellites in space are INSAT, Earth and INSAT. So human-made satellites అన్నీ కూడా కమ్యూనికేషన్ కోసం కానీ, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కోసం కానీ, అబ్జర్వేషన్కి అవుటర్ స్పేస్ అబ్జర్వేషన్ కోసం కానీ మనము ఉపయోగిస్తామన్నమాట. సో రాకెట్ లాంచ్ ద్వారా ఇలా ఈ విధంగా శాటిలైట్ అనేది మనము ఆర్బిట్లో ఆర్బిట్లో ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ ఆస్ట్రాయిడ్స్. అపార్ట్ ఫ్రమ్ ద స్టార్స్, ప్లానెట్స్ అండ్ శాటిలైట్స్, దెర్ ఆర్ న్యూమరస్ టైనీ బాడీస్ విచ్ ఆల్సో మూవ్ అరౌండ్ ద సన్. దీస్ బాడీస్ ఆర్ కాల్డ్ ఆస్ట్రాయిడ్స్. సో ప్లానెట్స్తో కాకుండా న్యూమరస్ టైనీ బాడీస్ కూడా సన్ చుట్టూ తిరుగుతుంటాయి, ప్లానెట్స్ కాకుండా, వాటిని ఆస్ట్రాయిడ్స్ అంటాము. సో ఇవిని మార్స్, జూపిటర్ మధ్య ఎంజే అని గుర్తుపెట్టుకుంటే మైకల్ జాక్సన్ ఎంజే. మార్స్, జూపిటర్ మధ్య ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉంటుంది. ఇక్కడ న్యూమరస్ ఉంటాయి, కొన్ని వేల మిలియన్స్లో ఉంటాయి. ఈ బెల్ట్ అంతా ఆస్ట్రాయిడ్స్ ఉంటాయి, దాన్ని ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటారు. దే ఆర్ ఫౌండ్ బిట్వీన్ ద ఆర్బిట్స్ ఆఫ్ మార్స్ అండ్ జూపిటర్. ఎంజే అని గుర్తుపెట్టుకుంటే మైకేల్ జాక్సన్ అలాగే మార్స్ అండ్ జూపిటర్ మధ్య ఉంటుంది. సైంటిస్ట్ ఆర్ ఆఫ్ ద వ్యూ దట్ ఆస్ట్రాయిడ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ద ప్లానెట్స్ విచ్ ఎక్స్ప్లోర్డ్ మెనీ ఇయర్స్ బ్యాక్. సో సైంటిస్ట్ ఏం కన్సిడర్ చేస్తుంటే ఇంతకుముందు కొన్ని మిలియన్ ఇయర్స్ బ్యాక్ కొన్ని ప్లానెట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా కొల్లాయిడ్ అయ్యి స్మాల్ పార్ట్ పీసెస్గా ఆస్ట్రాయిడ్స్గా తయారై ఇవి కూడా ఒక ఆర్బిట్లో తిరుగుతున్నాయి, దాన్ని ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటున్నాం మనము అని చెప్తున్నాం.
నెక్స్ట్ మీటరాయిడ్స్. సో స్మాల్ పీసెస్ ఆఫ్ రాక్స్ విచ్ మూవ్ అరౌండ్ ద సన్ ఆర్ కాల్డ్ మీటరాయిడ్స్. సో ఆస్ట్రాయిడ్స్ కంటే చాలా చిన్న పీసెస్ ఉంటాయి, స్మాల్ పీసెస్. ఇవన్నీ కూడా మీటరాయిడ్స్ అంటాము. సో మీటరాయిడ్ ఎప్పుడైతే ఆకాశంలో ఉందో మీటరాయిడ్ అంటాము. సో ఎప్పుడైతే అది ఎర్త్ అట్మాస్ఫియర్కి వచ్చిందనుకో, ఎర్త్ అట్మాస్ఫియర్ ఫ్రిక్షన్ ద్వారా బర్న్ అవుతుంది. సో దానికి ఒక ఫైర్ టైల్ అనేది కనిపిస్తుంది. డ్యూ టు ఫ్రిక్షన్ విత్ ఎయిర్ దే గెట్ హీటెడ్ అప్ అండ్ బర్న్. సో ఫ్లాష్ ఆఫ్ లైట్ అనేది కనిపిస్తుంది. సో మిటియార్ వితౌట్ బీయింగ్ కంప్లీట్లీ బర్న్ ఫాల్స్ ఆన్ ద ఎర్త్ అండ్ క్రియేట్స్ ఎ హాలో. సో ఇది కంప్లీట్ బర్న్ ఆగిపోయినప్పుడు ఒకసారి భూమి పైన పడుతుంది. దాన్ని మిటియోర్ అని పిలుస్తాం. సో మిటియోరైట్ వెన్ బర్నింగ్ ఇన్ ద ఎర్త్ అట్మాస్ఫియర్, ఎర్త్ పైన పడినప్పుడు దాన్ని మిటియోర్ అని పిలుస్తాం. So do you see whitish broad band like a white glowing path across the sky on a clear starry night? It is a cluster of millions of stars. This band is the Milky Way galaxy. Our solar system is part of this galaxy. In ancient India, it was imagined to be a river of light flowing in the sky. Thus, it was named Akash Ganga. A galaxy is a huge system of billions of stars and clouds of dust and gases. సో మనకి ఆకాశంలో ఇక్కడ కనిపిస్తుందంతా ఒక వైటిష్ బ్రాడ్ బ్యాండ్ లాగా కనిపిస్తుంది. సో దీన్ని మిలియన్స్ ఆఫ్ స్టార్స్తో కూడుకుని దీన్ని మిల్కీ వే గెలాక్సీ అంటాము. తెలుగులో ఆకాశగంగా అని పిలుస్తారు. సో ఆకాశగంగా అంటే గంగా నది ఆకాశంలో ప్రవహిస్తే ఎలా ఉంటుందో అంత తెల్లగా ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే మిలియన్స్ ఆఫ్ స్టార్స్తో కూడిన గెలాక్సీ అంటే అనమాట. సో మనకి మీది దీన్ని బాగా పిక్చరైజ్ చేసుకుంటే ఇక్కడ సో హ్యూమన్స్ అందరూ కూడా ఎర్త్ పైన నివసిస్తుంటారు. ఎర్త్ అంతా కూడా సోలార్ సిస్టంలో ఉంటుంది. సోలార్ సిస్టమ్ అంతా కూడా మిల్కీ వే గెలాక్సీ అనే ఒక గెలాక్సీలోనే ఉంది. ఇలాంటి మిల్కీ వే గెలాక్సీ మిలియన్స్ ఉంటాయి. 1 కాదు 2 కాదు, 1 మిలియన్ అంటే 1 మిలియన్ అంటే 10 lakhs, అట్లా మిలియన్స్ ఉంటాయి. అంటే న్యూమరస్ 10 lakhs, న్యూమరస్ నెంబర్ ఆఫ్ 10 lakh గెలాక్సీస్ ఉంటాయి అంత ఒక యూనివర్స్లోన. ఇట్లాంటి మల్టీవర్సెస్ ఉంటాయి. సో చాలా పెద్దది యూనివర్స్ అనేది. సో దాంట్లో మనము ఒక గెలాక్సీలో మిల్కీ వే గెలాక్సీలో ఉన్నాము. మిల్కీ వే గెలాక్సీలో సోలార్ సిస్టంలో ఉన్నాము. సోలార్ సిస్టంలో సోలార్ సిస్టంలో ఉన్న ప్లానెట్స్ ఎర్త్ పైన మనం నివసిస్తున్నాం. సో అంత పెద్దగా ఉంటుంది యూనివర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చాప్టర్తో మళ్ళీ కలుస్తాం.